ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ మాసంలో ఎక్కువగా ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభా నన్ను ఆశీర్వదించు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎప్పుడు ప్రార్థన చేయాల. డిసెంబర్ నెలను ఎక్కువగా పరలోకాన్ని చూపించమని చాలాసార్లు ప్రార్థన చేశాను. ప్రభా నాకు మరి పరలోక దర్శనం లేదు, పరలోకం ఉందని ప్రకటిస్తున్నా, వింటున్నా, చదువుతున్నా, నేను చూడలేదు ప్రభా పరలోకం. మరి నాకు ఆ దర్శనం కావాలి, పరలోకం చూపించు ప్రభా అని ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా నేను సంఘ ప్రార్థన అయిన తర్వాత రూమ్లోకి వెళ్తే పరలోకాన్ని చూడలేదు ప్రభా, నాకు అన్నిటిని గురించిన దర్శనం ఉంది. సేవ దర్శనం ఉంది, సంఘ దర్శనం ఉంది, పరిచర్యను గురించిన దర్శనం ఉంది, మినిస్ట్రీని గురించిన దర్శనం ఉంది, వాక్యాన్ని గురించిన దర్శనం ఉంది, మీ దర్శనాలు ఉన్నాయి. పరలోకం చూడలేదు ప్రభా, నాకు పరలోక దర్శనం చూపించవా అని అడిగాడు దేవుణ్ణి. అడిగితే జనవరి నెలలో పరలోకాన్ని గురించి ప్రభు నాకు చూపించాడు. పెద్ద పట్టణం, పెద్ద పెద్ద భవనాలు, అంత గోల్డ్ మయమైనటువంటి ఒక పట్టణం, మహిమగా ఉన్న ఒక పట్టణం, పెద్ద పట్టణం, పరలోక పట్టణం చూపిస్తున్నాడు ప్రభు. దాని దగ్గరికి వెళ్ళేదానికి చాలామంది ప్రయాణం చేస్తున్నారు. ఆ కొండ చాలా ఎత్తులో ఉంటుంది. ఆ కొండ శిఖరాన్ని దాటుకొని అక్కడికి వెళ్ళాలి పరలోకానికి. చాలామంది ఆ కొండ శిఖరాలని సూది మొనల్లాగా ఉన్నట్టు గుచ్చుకుంటూ ఉండేవి. చాలామంది ఎక్కుతున్నారు, పడిపోతున్నారు. ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి అక్కడికి అని ఆలోచిస్తుంటే పెద్ద పాస్టర్ గారు నాకు చెప్పారు, ఇదిగో మనం ఇటు స్ట్రైట్గా కాదు వెళ్ళేది, ప్రక్కన ఒక దారి ఉంటుంది, ఆ దారిలో గుండా వెళ్తే మనం పరలోకానికి వెళ్తామని చెప్పాడు. నేను చాలా చిన్న దారి, పరమునకు వెళ్ళే మార్గం ఇరుకైనదే అని ఉంటుంది. అట్లాగే ఆ దర్శనం క్లియర్గా నాకు చూపించాడు దేవుడు. ఇంతే ద్వారం, నేను ఆ ద్వారంలోంచి ఒక 2-3 అడుగులు అలా లోపలికి వేశానండి. ఇక నా వల్ల కావట్లేదు. ఆ ద్వారం అంతా ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, విష సర్పాలు, జెరులు, పాములు, తేళ్ళు అన్నీ ఆ దారి నిండా అడ్డుగా ఉన్నాయి. అడుగు తీసి అడిగేలేని స్థితి. వాటిని దాటుకొని వెళ్తేనే పరలోకానికి వెళ్తాం. అవన్నీ శ్రమలు, శోధనలు, సమస్యలు, నిందించేవాళ్ళు, తేళ్ల లాంటి మనుషులని హెజ్కేలుతో చెప్తాడు. తేళ్ల మధ్యలోనికి, జెర్రిల మధ్యలోనికి పాముల దగ్గర పంపిస్తున్నాను. అలాంటి మనుషులు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు అవన్నీ. నేను వెనక్కి వచ్చేసి ఉలిక్కి పళ్ళు వేస్తే ఎవరు లేదు. కళ్ళ ముందు పరలోక దర్శనం. అమ్మో, ఇంత సేవ చేసి నేను ఎలాగెళ్ళాలి ప్రభువా పరలోకానికి? నేను వెళ్ళేది ఎలా? నేను వెళ్తానా లేనా? పరలోకం చూపించమని చాలాసార్లు అడిగితే చూపించే. ఈరోజు పరలోకం ఉంది, అది మన కోసం సిద్ధపరచబడుతుంది, మన కోసం కట్టబడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇరుకు ద్వారంలోనే వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళా, ఇంత సేవ చేసి పరలోకానికి వెళ్ళిపోతే ఎలా? చాలామందికి పరలోకం ఉందా లేదా అని డౌట్ ఉంది. నేను చూశాను కనుక మీకు చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మొత్తం మీదకి ప్రార్థన చేశాను, ప్రభా నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి, ఎలాగైనా సరే నేను పరలోకానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకున్నా. నాకు ఫిబ్రవరి నెలలో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆరోగ్యం బాగలేదు అన్నట్టు. స్టమక్ పెయిన్, 24 hours స్టమక్ పెయిన్. 3 days చాలా బాధపడ్డా, ఇంకేం చేయలేని స్థితి. మనకు తెలిసిన ఒక వైద్యుడు, ఒక డాక్టర్ గారు ఉంటే ఆయన తీసుకెళ్ళి, ఆయనకి సంబంధించిన హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారన్నమాట. అప్పుడు నాకు ఒక మత్తు, ఆక్సిజన్ ద్వారా మత్తు ఇచ్చారు. నాకు స్పృహ లేదు, పడిపోయాను. బయట ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏం అర్థం కాదు, స్పృహ కోల్పోయాను. నేను పడిపోయిన తర్వాత ఆకాశంలో ఒక ఆయన నా దగ్గరికి దిగి వచ్చాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. ఆయన ముఖం మీద ముసుగు వేయబడింది. ఆయన ముఖం కూడా నేను చూడలేకపోతున్నాను. వచ్చి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నా మీద ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి నన్ను అలాగే ఆయన కౌగిలిలో తీసుకొని పరలోకానికి పైకి తీసుకెళ్తా ఉన్నాడు నన్ను. నేను ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు కదా, నా చుట్టూ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలంటే నువ్వు ఏం మాట్లాడద్దు, నేనే తీసుకెళ్ళేదని నన్ను కౌగిలిలో పెట్టుకుని అలాగే తీసుకెళ్తున్నాడండి. కిందగా మనుషులు ఎవరు ఇసుక రేణువులాగా ఇప్పుడు భూమి కూడా నాకు కనబడట్లేదు. మొదటి ఆకాశం దాటి 2వ ఆకాశంలోకి వెళ్తే అక్కడ పరలోక పట్టణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. పరలోక పట్టణం
ఏది నేను అడిగినప్పుడు చూపించాడే దేవుడు డిసెంబర్ మాసంలో. అదే పరలోకం మరల నన్ను తీసుకుని వెళ్తున్నాడు అక్కడికి. కట్టబడుతున్న భవనాలు, అలంకరించబడిన పట్టణం, పెద్ద పెద్ద రోడ్లు, బిల్డింగ్లు, ఇంకా కట్టబడుతుంది ఆ పట్టణం. అలాగే తీసుకుని ఆ పట్టణం చూపించి ఇంకా పైకి తీసుకెళ్తుంటే నేను ఏం మాట్లాడట్లా, మౌనం అయిపోయాను. 3వ ఆకాశాన్ని తీసుకెళ్తే అక్కడ సింహాసనం ఉంది. అత్యున్నత సింహాసనం ఉంది. ఆసీనుడైన దేవుడు ఉన్నాడు అక్కడ. మహిమ సింహాసనం నే చేరాలనే, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. మహిమ సింహాసనం నే చేరాలనే, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. నిలిచిన శ్రేష్ఠ తరుణాన పోదునే నిరతము. నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన నీలో నిలీనమై పోదునే నిరతము. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ప్రేమా, దయవీనపై శృతి చేసి పాడనా. హల్లెలూయా. 3వ ఆకాశానికి ప్రభు తీసుకెళ్తే అక్కడ పెద్ద సింహాసనం, సింహాసనం మీద ఆసీనుడైన యేసయ్య నన్ను తీసుకెళ్ళి ఆయన ఆ సింహాసనం ప్రక్కన నిలవబెట్టాడు. ఒక్కసారి నేను ఆ సింహాసనం ఎదుట చూస్తే పరిశుద్ధులందరూ, లెక్కించలేని పరిశుద్ధులందరూ మౌనంగా ధ్యానిస్తున్నారు. నేను చెప్పేది కథ కాదు, నేను చెప్పేది ప్రభువు నన్ను తీసుకుని వెళ్ళి, నేను పరలోకం నేను వెళ్తానా లేనా అని నేను అనుకొని భయపడుతున్న సమయంలో దేవుడు తన మహిమతో నన్ను కప్పి సింహాసనం దగ్గర నిలబెట్టి నన్ను తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పరలోకం ఉందా లేదా? ఉంది. నేను ఇంతకుముందు చాలాసార్లు పరలోకాన్ని గురించి చెప్పి రూమ్కి వస్తే నా మనస్సాక్షి నాతో నువ్వు చూసావా పరలోకం? బల్ల గుద్ది చెప్పావా పరలోకం ఉందని నువ్వు చూసావా అన్న మనస్సాక్షి నన్ను అడిగేది ఎప్పుడు. నేను చాలాసార్లు బాధపడి ప్రార్థన చేసుకుంటే ప్రభువు నాకు చూపించాడు. లెక్కించలేని జనం సింహాసనం ఎదుట, గొప్ప సమూహం. నేను అక్కడికి వెళ్ళి బిగ్గరగా స్తుతిస్తున్నా దేవుణ్ణి, బిగ్గరగా స్తుతిస్తున్నా. నేను స్పృహలో నుంచి మా ఆక్సిజన్ ద్వారా మత్తు ఇచ్చారు, కానీ ఆ స్పృహలో నుండి బయటకు వచ్చిన కూడా నేను కళ్ళు తెరవకుండానే స్తుతిస్తున్నా. నా స్తుతులు ఇంచుమించుగా అక్కడ దాకా వినపడుతున్నాయంట. నాతో వచ్చిన బ్రదర్స్ అందరూ చెప్తున్నారు, ఏంటి అన్నయ్య అంత బిగ్గరగా స్తుతిస్తున్నాడు, కళ్ళు తెరవట్లేదు, ఆయన స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత నన్ను ఆ డాక్టర్ గారు అలా గట్టిగా తట్టి లేకపోతే ప్రభు మరలా చెప్పాడు, ఇదిగో సింహాసనం ఉంది నా యేసయ్య చెప్పాడు, ఈయన మరలా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టమని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మరలా నన్ను తన దూతను పంపి నన్ను తీసుకొచ్చి, నేను ఏ స్థలంలో పడుకున్నానో ఆ స్థలంలో తీసుకొచ్చి మరలా నా ఆత్మని ఆ స్థలంలో వదిలిపెట్టాను. అప్పుడు నేను కళ్ళు తెరిచి చూశాను. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నేను నీకు ఆయుష్ను పొడిగిస్తాను, నువ్వేం భయపడదు, నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు. నువ్వు నన్ను స్తుతించినప్పుడల్లా నా మహిమతో నిన్ను కప్పుతాను. నువ్వు నన్ను స్తుతించినప్పుడల్లా నా మహిమతో నీ అవసరాలు తీరుస్తాను. నువ్వు నన్ను స్తుతించినప్పుడల్లా నా మహిమతో నిన్ను కప్పి నేను నిన్ను మహిమగా మారుస్తాను, పరలోకానికి తీసుకుని వెళ్తాను. కొట్టాలి గట్టిగా. దేవుని మహిమ నా మీద కప్పబడిన తర్వాత నేను అడుగు పెడితే అక్కడ ఉన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, సర్పాలు, జెరులు, పాములన్నీ అవి ఆ త్రోవలోనే కనపడట్లేదు ఆ మహిమను చూసిన తర్వాత.
విష సర్పాలు ఏవి కనపడట్లే మహిమతో నింపబడిన తర్వాత. మనం పొందిన మహిమ ఆ శోధనలన్నిటిని తప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఈ దర్శనం అంతా అబ్రాహాం పాస్టర్ గారికి చెప్పానండి, నాకు దర్శనం వచ్చింది అని. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఒక కీడుందంటే దాని వెనక మేలు ఉంటుంది. దేవుని దర్శనాలు పొందుకున్న చాలా సంతోషం అని చెప్పారు. ఆ తర్వాత పాట పాడి వచ్చిన తర్వాత ఆయన రికార్డింగ్ అయిన తర్వాత పాట వినిపిస్తే ఈ చరణం కనపడింది నాకు, మహిమ సింహాసనం అని. ఆ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. పాస్టర్ గారు అడిగారు ఏంటండి అన్నా, మీకు దర్శన సంగతి చెప్పాను, సింహాసనం ఎదుట ప్రభు నన్ను నిలబెట్టాడని. అది మహిమ సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఆ పదాలు గుర్తొచ్చి పాడుతున్నప్పుడల్లా ఇదిగో నేను పరలోకానికి తీసుకెళ్ళిన సంగతి దేవుడి దర్శనం చూపిస్తుంది. ఆ దర్శనాలు గుర్తొస్తున్నాయి నాకు. ప్రైజ్ ది లార్డ్. మహిమ సింహాసనం ఉంది, లెక్కించలేని పరిశుద్ధులు ఉన్నారు. సింహాసనం మీద గొర్రెపిల్లైన యేసయ్య ఉన్నాడు. మనల్ని పరిశుద్ధపరిచే గొర్రెపిల్ల, మన కోసం వధించబడిన గొర్రెపిల్లైన యేసయ్య రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్లే దేవుడు మన గొర్రెపిల్ల అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అందరినీ దేవుడు ఈ లోకయాత్ర ముగించుకున్న వెంటనే ఆయన సింహాసనం ఎదుట మనల్ని నిలవబెట్టును గాక. చాలాసార్లు నేను మీకు చెప్పాలనుకునే దర్శనం ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రియ సహోదరులారా, యేసయ్య గొర్రెపిల్లగా వచ్చాడు, విమోచించాడు, వధించబడిన యేసయ్య విమోచన ఇచ్చాడు, వధించబడిన యేసయ్య జయమిచ్చాడు. వధించబడిన గొర్రెపిల్ల మనల్ని పరిశుద్ధపరిచే సింహాసనం ఎదుట నిలవబెట్టును గాక. ఏ ఒక్కరు విడవబడకూడదు. అందరూ యేసు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి పరలోక రాజ్య వారసులుగా మార్చబడుదురు గాక.